నా పేరు భార్గవ్. నేను చదివేది 4వ తరగతి. అందరికీ ముఖ్యంగా ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు. నేను చెప్పబోయేది సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి. ఉపాధ్యాయుడు అనగానే మనకి గుర్తుకు వచ్చే ఏకైక వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఇతను తండ్రి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి గ్రామానికి చెందినవారు. ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకొని తమిళనాడులోనే తిరుత్తణి గ్రామంకి నివసిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి నివాసం ఉంటున్నారు. 1885 సెప్టెంబర్ 5న సర్వేపల్లి వీరాస్వామి సీతమ్మ దంపతులకు ఆర్థికంగా ఫస్ట్ తమిళనాడులోని జన్మించారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు అభ్యసించి ఆర్థికంగా వెనుకబడి ఉన్న చాలా కష్టపడి ఉన్న చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయ వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉపాధ్యాయ వృత్తికే తల తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఇతను కేవలం ఒక ఉపాధ్యాయుడే కాదు, ఇతను కేవలం ఒక ఉపాధ్యాయుడే కాదు, ఒక రాజకీయ నాయకుడు, ఒక ఉపరాష్ట్రపతి, ఒక రాష్ట్రపతి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మంచి వ్యక్తి. ఉపాధ్యాయుడు అంటే పాఠం చెప్పేవాడు కాదు, పాఠం సులువుగా చేసేవాడు. ఉపాధ్యాయుడు అంటే ఓపిక కలవాడు, బాధ్యత కలవాడు అని చెప్పిన మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. చీమ ద్వారా క్రమశిక్షణ నేర్చుకో, భూమి ద్వారా ఓర్పు నేర్చుకో, చెట్టు ద్వారా ఎదగడం నేర్చుకో, సుగుణాలు మాత్రం ఉపాధ్యాయుడు వద్దే నేర్చుకో అని చెప్పిన వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఇతను భారతదేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా చేశారు. ఇతను భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా కూడా చేశారు. భారతదేశానికి ఇతను చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఇతను పుట్టినరోజుని అనగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించారు.
ధన్యవాదాలు. ధన్యవాదాలు చెప్పు. ధన్యవాదాలు. మళ్ళీ సరిగ్గా చెప్పు. ధన్యవాదములు.